హలో అండి అందరికీ నమస్తే అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ టైంలో తీసిన వీడియో అనమాట అండి ఇది. సో, ఇక అందరికి ఇడ్లీ ఏసిన తర్వాత అత్తయ్య నేను ఇక ఒక ప్లేటే అవుతుందనమాట పిండి. సో, ఇక ఇడ్లీ అనేది సో, ఇక ఒక ప్లేట్ ఏమేసుకుందాంలే అని చెప్పేసని గుంత పొంగనాలు అయితే వేద్దామని చెప్పేసేసని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని, ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని చక్కగా పిండి అయితే కలిపేసేసానండి. గుంత పొంగనాలు వేద్దామని చెప్పి చాలా బాగుంటాయి అవి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటే మరి టేస్ట్ ఎక్కువ అవుతుందనమాట. సో, అందుకని నేను ముందే చక్కగా పిండంతా కలిపి పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని దానికి ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చానమాట. ఇప్పుడు మనం చక్కగా స్టవ్ వెలిగించేసుకొని మన గుంత పొంగనాలు వేసుకునే బాండీ అయితే పెట్టేసేసుకొని కొంచెం కొంచెంగా ఆయిల్ వేసేసుకొని చక్కగా చిన్న చిన్న పొంగనాల్లాగా అయితే వేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మనం వేసిన ఆ పొంగనాల్లో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ మన పంటి కింద ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో, ఇక మా ఇంట్లో చాలా ఫేవరెట్ అనమాట. ఇది చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో అల్లం చట్నీ కానీ లేకపోతే పచ్చిమిరపకాయల చట్నీ కానీ అలాగే పల్లీల చట్నీ కానీ చాలా బాగుంటుందండి. అలాగే ఉల్లిపాయ, టమాటా, ఎండుమిరపకాయ చట్నీ కూడా చాలా బాగుంటుందన్నమాట. మేమైతే పచ్చిమిరపకాయ చట్నీ చాలా ఇష్టంగా తింటాము. సో, అది నేను పొద్దున్నే రెడీ చేసి పెట్టేసేసాను అనమాట. ఇక అయితే అత్తయ్యకి నాకు చక్కగా ఇద్దరికి సరిపడా అయినాయి అనమాట. ఎందుకంటే ఒక్క ప్లేటే కాబట్టి చక్కగా ఎర్రగా వేగిపోయిన తర్వాత నేను తీసేసుకున్నానండి. చాలా చాలా టేస్ట్గా చాలా చాలా వేడి వేడిగా గుంత పొంగనాలు అనేవి చల్లారిపోయి నాకు తినటం కంటే వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట. సో, ఇకైతే చక్కగా రెడీ అయిపోయినాయండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. దయచేసి ఎవరు కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట. తప్పకుండా వీడియోని లైక్ చేసుకొని చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.